ప్రకృతి మరియు భక్తి శక్తుల కలయిక ప్రపంచంలో అరుదైన ఒక దేవాలయం. ఇక్కడ ఆలయంలో స్వామిని దర్శించాలంటే నీటి గుహలో నడవాలి. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం బీదర్లోని జరణి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది ఒక అద్భుతమైన మిస్టరీ స్థలం. ఇక్కడ స్వామిని దర్శించాలంటే 300 మీటర్ల పొడవైన నీటి గుహలో నడవాలి. దాదాపు గుహలో 4-5 అడుగుల లోతు నీటిలో నడుస్తూ స్వామిని దర్శించుకోవడం సాహసం, భక్తితో కూడిన అనుభవం. ఇది ప్రపంచంలో అరుదైన గుహ దేవాలయం. గుహలోకి అడుగు పెడితే నీటి శబ్దం ప్రతిధ్వనించే గోడలు ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఈ గుహలోని నీటికి ఆరోగ్య శక్తులు ఉన్నాయి. దేవుడు దర్శనం తర్వాత భక్తులు కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇది నిజంగా దేవుని శక్తా లేక ప్రకృతి దాగి ఉంచిన రహస్యమా? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అందుకే ఇది ఒక అద్భుతమైన మిస్టరీ టెంపుల్ గా పేరు పొందినది. గుహ చివర్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంతో పాటు జలసురుడు పూజించిన శివలింగం కూడా ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే ఈ నీళ్లను ప్రవహించినట్టు చేశారని చెప్పి మేము భావిస్తూ జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి కిందంగా చేపలు కూడా కాళ్ళకు కలవడం జరుగుతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వామి దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. అయితే ఇక్కడ భక్తులు చిన్న పిల్లలు కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఇంత లోతు నీళ్ళల్లో నుంచి కూడా ప్రయాణం చేసుకుంటూ దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతాన్ని మరి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా భావించి ఇక్కడికి సుమారుగా మెడలోకి మునిగిపోయేటువంటి నీళ్లు రూపాంతరం చెందుతూ ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క దర్శనం, ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి దర్శనాలు కలుగుతుంటాయి.